ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా మానమహానాడు జనజాగృతి మహిళా మండలి ఆధ్వర్యంలో ఈరోజు పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా పూలే గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఏదైతే పూలే గారు మహారాష్ట్ర సతారా జిల్లాలో జన్మించి నేడు ఈ దేశంలోనే ప్రపంచంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విద్యకి మరో పేరుగా ఆయన 11 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నప్పటికీ తన భార్యని వివాహానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంటికి పరిమితం కాకుండా ఈ దేశంలో ఆనాడు ఉండబడేటటువంటి అస్పృశ్యత అంటరాంతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అంటరాంతరాన్ని అస్పృశ్యతను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళని ఈ అంటరాంతరం నుండి విడనాడాలంటే విద్య మాత్రమే ప్రతి ఒక్క పౌరుడికి మహిళలకి విద్య కావాలని మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మహిళల పక్షపాతిగా తన భార్య సావిత్రిబాయి పూలేని ఒక టీచర్ని చేసి మొట్టమొదటి దేశ మహిళా ప్రధాన ఉపాధ్యాయులుగా చేసిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారిది. కానీ ఈరోజు మహాత్మాగా పిలువబడుతున్నటువంటి ఈ దేశంలోనే ప్రపంచంలోనే పూలే ఈరోజు విద్యని తన భార్య ద్వారా ఈ దేశానికి అందిస్తే ఈరోజు పరిపాలించేటటువంటి పాలకులంతా కూడా పూర్తి స్థాయిలో ప్రతి పౌరుడికి సాదాసీదా వ్యక్తులకి అందించేటటువంటి విషయంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. కాబట్టి ఈరోజు మహావిజ్ఞాన గనిగా ఈరోజు విద్యకి అతి చేరువులు చేసినటువంటి ప్రతి ఒక్కరికి సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారిని గ్రామ గ్రామాన స్మరించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ సెలవులు ప్రకటించడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆశయాల్ని ఈరోజు గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లే విధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 197 సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని మానమహానాడు ద్వారా రాష్ట్ర ప్రజలకి పల్నాడు జిల్లా ప్రజలకి ఘనంగా పూలే జయంతి వేడుకలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.